వెల్కమ్ టు టీసెట్. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. దాని తర్వాత మనకు చక్రవడ్డీ. ఇక్కడ చక్రవడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏం చెప్పుకున్నాం మనం, అసలు మీద మాత్రమే వడ్డీ ఇవ్వడాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ, అంటే అసలు మీద వడ్డీ వస్తుంది ప్లస్ వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. వడ్డీ మీద వడ్డీని లెక్క చేయడాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం అన్నమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. అదేమో ఎస్ఐ, ఇది సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ మీద వడ్డీని లెక్క చేయడాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం మనం. సో రైట్. సో ఇక్కడ మనకి ఇందులో చక్రవడ్డీ సంవత్సరానికి చొప్పున, అంటే ఇందులో మనకు ఇయర్లీ కాంపౌండెడ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ ఉంటుంది, క్వార్టర్లీ కాంపౌండెడ్ ఉంటుంది. సో మనకు మంత్లీ ఉండొచ్చు అలా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది గుర్తుపెట్టుకోండి. విలేజ్లో అప్పు తీసుకున్న లేకపోతే ఇచ్చినా అది సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ అనమాట. బ్యాంకులో డిపాజిట్ చేసిన, బ్యాంకులో అప్పు తీసుకున్న అది కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అనమాట. ఇప్పుడు విలేజ్లో అప్పు తీసుకున్నాం అనుకోండి, మనము ఇక్కడ లెక్క చేసుకొని వెళ్ళొచ్చు. ఆయనకి ఎంత మనము అసలు ప్లస్ వడ్డీ చెల్లించాల్సి వస్తుందని లెక్క చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే బ్యాంకులో మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎంత పే చేయాలి అనేది నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర లెక్క చేసుకొని వెళ్ళగలవా? వెళ్ళలేము మనం. ఆయన చెప్పేంత వరకు కూడా మనం చేయలేమన్నమాట. అది వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇవాళ అడిగినాం అనుకోండి, ఒకటి చెప్తాడు, ఒక నెల తర్వాత వెళ్ళి అడుగు ఇంకో నెంబర్ ఉంటుంది అక్కడ. సో కాబట్టి అది వడ్డీ మీద వడ్డీ ఉంటుంది, మనం క్యాలిక్యులేట్ చేయలేం. సరే రైట్. చక్రవడ్డీ సంవత్సరానికి చొప్పున అన్నాడు. ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఇది ఫార్మేట్, సూత్రం అనమాట. సో చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి హాఫ్ ఇయర్లీ అని అన్నప్పుడు ఇది ఫార్మేట్ అవుతుంది. సో మనకు ఇందులో చక్రవడ్డీ త్రైమాసికం క్వార్టర్లీ అన్నప్పుడు ఇది ఫార్మేట్. సో ఒకవేళ కాలము సంవత్సరాలు మనకు ఇక్కడ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్లయితే, అంటే R=R1%, R2%, R3% అలా కనుక ఉన్నట్లయితే, సో R1, R2, R3 అట్లా మనకు డిఫరెంట్గా ఉన్నట్లయితే, సో డిఫరెంట్గా ఉన్నప్పుడైతే ఇలా వేసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ ఇయర్ రేటు, అది సెకండ్ ఇయర్ రేటు, అది థర్డ్ ఇయర్ రేట్ అనమాట. సో రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అలా చేసుకుంటామని చెప్పి అదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది అది. సో సేమ్. సో మనకిందులో చక్రవడ్డీ మనకిందులో ఏంటంటే ఇక్కడ మనకు సేమ్ ఇది అది సేము, ఇది అది సేము, రెండు అవసరం లేదు, ఏదన్నా ఒకటే. ఇంకొకటి ఏంటంటే మనకు టైము ఇలా ఇచ్చాడు అనుకోండి, n/x/y ఇయర్స్, అంటే n/x/y ఇయర్స్ అంటే పూర్ణాంకాలలో వస్తుంది. అంటే పూర్ణాంకాలలో రావడం అంటే ఏంటిదంటే, సో ఇప్పుడు 5.5 సంవత్సరాలు అని వస్తుంది, 5 సంవత్సరంలో అర్ధ సంవత్సరం. అలా వచ్చినప్పుడు ఈ ఫార్మేట్ వేసుకుందాం మనం. సో ప్రిన్సిపల్ 1+r/100 n అనమాట, ఇంటూ 1+r ఇంటూ x/y/100 దీనికి ఇది ఫార్మేట్ అనమాట. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, అన్నీ ఏలేగా అనుకున్నాం. ఇందులో ఏంటిది అని అంటే పి అంటే అసలు ప్రిన్సిపల్, ఏ అంటే మొత్తం, నెక్స్ట్ ఆర్ అంటే సంవత్సరానికి వడ్డీ శాతం, ఎన్ అంటే సంవత్సరంల సంఖ్య. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మనం కనుక్కున్న సూత్రం అంతా కూడా ఏలే కనుక్కున్నాం మనం. ఇక్కడ నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనే పదమే రాలేదు. చక్రవడ్డీ డైరెక్ట్గా కనుక్కోలేము, మొత్తం మైనస్ అసలు, అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు సిఏ అంటాం. ఇది అసలు సూత్రం అనమాట, ఇది అసలు సూత్రం అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనమాట, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అంతేగాని డైరెక్ట్గా మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అట్లా కనుక్కోలేమన్నమాట. అర్థమైంది? సో రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, అసలు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనము ఎలా అనేది ఒకసారి చూసుకుందాం మనం. ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 10,000 రూపాయలు నువ్వు అప్పు ఇచ్చినవో లేకపోతే తీసుకున్నావో ఏదో ఒకటి, దాని పేరు అసలు అనమాట, దీన్ని ప్రిన్సిపల్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 10% పర్ యానం అనుకుందాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో ఎంత అవుతుందంటే దీని మీద 10%, అంటే దీంట్లో 10% ఎంత? 1000, ఇది 1000. వేరేజ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఫస్ట్ ఇయర్ 1000 వస్తుంది. అంటే అమౌంట్ ఏమవుతుందంటే అసలు ప్లస్ వడ్డీ యాడ్ చేస్తే 11,000 వస్తుంది. ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, ఇది రేటు, ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, అది అమౌంట్ అనమాట. అమౌంట్ అంటే మొత్తం. అర్థమైందా? సెకండ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 1000 రూపాయలే పడుతుంది, అంటే ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. థర్డ్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే 1000 వస్తుంది. 15th ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే 1000 వస్తుంది.
ఎందుకంటే అసలు మీద మాత్రమే వడ్డీ లెక్క చేస్తాడు కాబట్టి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మారదు, ఫిక్స్ ఉంటుంది అనమాట. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. లాస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత అయింది? 11,000లో ఇదే 10% వేసుకుంటే 1,100 వస్తుంది అనమాట. 1,100 వస్తుంది. ఇక్కడ గమనించండి, 2 సంవత్సరంలలో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ 2,000, 2 సంవత్సరంలలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,100. వ్యత్యాసము డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 2వ సంవత్సరం నుంచి సింపుల్ ఇంట్రెస్ట్కు కాంపౌండ్ ఇంట్రెస్ట్కు డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్కు మాత్రం మనకు సింపుల్ కాంపౌండ్కు డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి. సో సెకండ్ ఇయర్లో ఇక్కడ వ్యత్యాసం స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ 11,000, 1,100, 12,100 కదా, దీని మీద వడ్డీ స్టార్ట్ అవుతుంది. దీని మీద వడ్డీ సో 10% వేసుకుంటే సో 1,210 రూపాయలు పడుతుంది మళ్ళీ వడ్డీ. ఇది మారిపోతూనే ఉంటుంది ఇక ప్రతిసారి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కు 5 సంవత్సరాలకు 5,000 వడ్డీ అనుకోండి, సంవత్సరానికి 1,000 అని చెప్పేయచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకు 5,000 అనుకోండి, సంవత్సరానికి 1,000 లాగా చెప్పలేం. ఫస్ట్ ఇయర్లో 500 ఉండొచ్చు, లాస్ట్ ఇయర్లో 1,200, 1,500 కూడా ఉండొచ్చు. సో కాబట్టి అది మారిపోతుంటుంది. ఈ 1,100 ఎలా వచ్చింది అని అంటే, ఇక్కడ 1,100 ఎక్కడది మనకి ఎలా వచ్చింది? ఇక్కడ మనకు తీసుకుంటే ఇప్పుడు ఈ 1,000 రూపాయలు అసలు మీద వస్తుంది, ఈ 100 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కడొచ్చింది సార్ అంటే దీని మీద వచ్చిన వడ్డీ అనమాట. దీని మీద వచ్చిన 10% ఆఫ్ అమౌంట్ 100, 1,000 ప్లస్ 100, ఇది 1,100 అవుతుంది అనమాట. ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా లెక్క చేస్తారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా లెక్క చేస్తారు అని డిఫరెన్స్ తెలియకుండా లెక్కలు చేయలేం కదా. సో కాబట్టి ఇది సింపుల్ ఇంట్రెస్ట్, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మనం అట్లా ఉంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. విలేజ్లో అప్పు తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్, బ్యాంకులో అప్పు తీసుకున్న ఇచ్చిన అది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎగ్జాంపుల్ అనమాట. సో రైట్, క్వశ్చన్, సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 3 సంవత్సరములకు ఎంత మొత్తము అన్నాడు. సో మొత్తము ఎంత అని అడిగాడు. సో మనకి ఇందులో ఇయర్లీ కాంపౌండెడ్, మామూలుగా ఇంతకుముందు ఫార్మేట్గా సూత్రాలు రాసుకున్నాం కదా, ఆ సూత్రాలు ఏం అవసరం లేదు, అది జస్ట్ మామూలుగా ఫార్మాలిటీకి రాసుకున్నాం. అందులో ఏదైనా అవసరం వస్తే ఇయర్లీ అనే సూత్రం ఉంది కదా, అది ఒక్కటేమైనా యూజ్ అయితే చెప్పలేం. సో కానీ మిగతాదంతా కూడా మనం జనరల్గా చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పర్సంటేజ్లలో జనాభా లెక్కలలో చేసాం చూసారా, సో అలాగే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ కొంచెం గ్రిప్ వచ్చేదాకా మనం నీట్గా రాసుకుందాం. ప్రిన్సిపల్ అంటే నువ్వు అప్పు ఇచ్చినా దాని పేరు ప్రిన్సిపలే, నువ్వు తీసుకున్నా దాని పేరు ప్రిన్సిపలే. సో సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి కానీ 3 సంవత్సరాల్లో మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ ప్రిన్సిపల్ మిస్ అయింది. 10,000 రూపాయలపై 10,000 రూపాయలపై అని పెట్టుకోండి. ఇది క్వశ్చన్. 10,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 3 సంవత్సరంలోకి ఎంత మొత్తం అగును, ఇది క్వశ్చన్ అనమాట. ఎందుకంటే దానికి ఇవి ఆప్షన్స్ అవే అనమాట. సో రైట్, ఇక్కడ చూడండి సార్, ప్రిన్సిపల్ వచ్చేసి 10,000 రూపీస్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత చెప్పాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% చెప్పాడు అనమాట. సో 10% పర్ యానం, 10% పర్ యానం. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకున్నట్లయితే 3 ఇయర్స్ చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు సేమ్ ఉండాలి. ఇది పర్ యానం అన్నప్పుడు ఇది ఇయర్స్లోనే ఉండాలి. కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. కాంపౌండెడ్ ఇయర్లీ నేను అడుగుతుంది ఈ అమౌంట్ ఎంత సార్ అన్నాడు. సో ఈ అమౌంట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అంటే 10,000 ఇంటూ 100 ప్లస్ 10% అంటే 110/100 ఫర్ ఫస్ట్ ఇయర్, 110/100 ఫర్ సెకండ్ ఇయర్. అట్లా మనము ఎన్ని సార్లు చెప్తే ఇన్స్టాల్మెంట్ అనుకోవాలి. అలా ఎలా అనుకోవాలి సార్ అంటే చక్రవడ్డీ సంవత్సరానికి గాను అన్నాడు కదా, అంటే ఇక్కడ ఇయర్లీ కాంపౌండెడ్ అనమాట. ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ అన్నట్టు దాని అర్థం. మొత్తం నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఇన్స్టాల్మెంట్స్ కనుక చెక్ చేసుకుంటే సో టోటల్ డ్యూరేషన్ 3 ఇయర్స్లో ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని వస్తాయంటే 3 టైమ్స్ వస్తాయి అన్నమాట. 3 టైమ్స్ వస్తాయి. సో 3 సార్లు వస్తాయి అన్నమాట. ఎందుకు సార్ 3 సంవత్సరాలు 3 సార్లు అని వేసుకోవచ్చు కదంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో కన్ఫ్యూజ్ వస్తుంది. అట్లా కాదు, మనకి ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి 3 సార్లు తీసుకుంటే దీన్ని 3 సార్లు తీసుకోవాలన్నమాట. 110/100. ఇక్కడ గమనించండి, ప్రతిసారి 100 ప్లస్సే, మరి 110 మీద 10 వేసి 120/130 అని వేయద్దు. ఇది సింప్లిఫై చేసుకో. ఈ జీరోస్ ఫస్ట్ కట్ చేయండి. 1 2 3 1 2 3 11 క్యూబ్ అంటే ఎంత సార్? ఇది 1331. ఇది ఒక 10 అంటే ఎంత అవుతుంది? 13,310 అనమాట. 13,310. ఇప్పుడు ఇక్కడ ఇది మనం అడుగుతున్నది ఏంటిది? మొత్తం ఎంత అని అన్నాడు. 13,310 ఇస్ ఆన్సర్ అనమాట.
అవునా? సో రైట్. 5,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరములకు ఎంత వడ్డీ అన్నాడు. ఇక్కడ 2 సంవత్సరములకి ఎంత వడ్డీ అన్నాడు. సో ఈ అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత సార్ ఇక్కడ 5,000 రూపీస్. 5,000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాను, 20% పర్ యానం చెప్పాను. సో 20% అంటే 100 ప్లస్ 20 అంటే ఎంత, 120/100. ఎన్నిసార్లు తీసుకోవాలంటే 2 ఇయర్స్లో చక్రవడ్డీ సంవత్సరానికి గాను, అంటే ఇయర్లీ కాంపౌండెడ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ కనుక మనం గుర్తుపట్టుకున్నట్లయితే సో 2 ఇయర్స్లో మనకు ఇయర్లీ కాంపౌండెడ్ అన్నాడు. సో ఇయర్లీ కాంపౌండెడ్ ఎన్నిసార్లు వస్తాయి సార్, ఇవి 2 సార్లు వస్తాయి. ఇప్పుడు సంవత్సరానికి ఒక కిస్తు కడదామని ఒక ట్రాక్టర్ తీసుకున్నాం మనం కోఆపరేటివ్ బ్యాంకులో. అప్పుడు 2 సంవత్సరాలలో సో మనకి ఇందులో 2 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక కిస్తు చొప్పున ఇవాటికి మనం 2 సంవత్సరాలు అయింది బండి తీసుకొని, అంటే 2 కిస్తులు చెల్లించుంటామా లేదా చెప్పండి. కాబట్టి 2 టైమ్స్ అని వేసుకోవాలి, దీన్ని 2 టైమ్స్ అని వేసుకోవాలి. సో 2 టైమ్స్ మీకు అనిపించవచ్చు సార్ ఎందుకు సార్ సంవత్సరానికి ఒకసారి అనుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్లో మీకు క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది 20, ఇది 6 టైమ్స్, ఇది 5 టైమ్స్, 20 ఇది 6 టైమ్స్, ఇది 5 టైమ్స్, 5 ఇది 1000. సో ఈ 5 వచ్చేసి 200 అనమాట. ఇది 36 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, ఇది 7,200. ఇక్కడ చూడు, నిన్ను అడుగుతున్నది మొత్తం అడిగాడా, అమౌంట్ అడిగాడా, ఇంట్రెస్ట్ అడిగాడా. సో ఎంత వడ్డీ అన్నాడు. వడ్డీకి డైరెక్ట్ సూత్రం ఉండదు, ఇది అమౌంట్ అనమాట. ఇందులో వడ్డీ ఎంత అన్నాడు, 7,200 నుంచి 5,000ని ప్రిన్సిపల్ తీసేస్తే 2,200 అనేది మన వడ్డీ అనమాట. సో 2,200 ఈజ్ ద ఆన్సర్. ఇది థర్డ్ ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ 7,200 వస్తుంది ఫస్టే, అదేంటిది అమౌంట్, కానీ అమౌంట్ అడగట్లేదు నేను, వడ్డీ అడుగుతున్నాడు. అదే ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ చూడండి ఎంత మనకు ఇందులో. ఇంతకుముందు క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత, మనకి ఇంతకుముందు చేసింది ఎంత వచ్చింది ఇక్కడ, ఇది ఇంతకుముందు దాంట్లో మొత్తం ఇది ఎంత, మొత్తం 3 సంవత్సరాలకు మొత్తం అన్నాడు కాబట్టి మొత్తం వేసాం మనం. ఇందులో మొత్తం కాదు అడుగుతుంది ఆయన, సో వడ్డీ అడుగుతున్నాడు కాబట్టి వడ్డీ వేసుకోవాలి మనం. అవునా? సో రైట్, ఓన్లీ ఇంట్రెస్టే అడిగాడు, ఇంట్రెస్టే తీసుకున్నాం. మొత్తం అడుగుంటే 7,200 ఆన్సర్ వేసేవాళ్ళం. రైట్. నెక్స్ట్ 2,560 రూపాయలపై సంవత్సరానికి 6.1/4% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2 సంవత్సరములకు ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. ఎప్పుడైనా కూడా 5%, 10% అలా బరాబర్ నెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు బ్యాంకులో ఎలా ఇస్తుంది, హౌసింగ్ లోను 7.75% పర్ యానం ఇస్తున్నాము అని ఉంటుంది. కార్ లోను మనకు 8.25% పర్ యానం ఇస్తున్నాము, 9% పర్ యానం ఇస్తున్నాము అంటాడు. సో ఇలా మనకేంటంటే పాయింట్స్లలో కూడా ఉంటాయి, భిన్నాలలో కూడా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఆయన చెప్పదలుచుకుంటే 6/1/4 అనొచ్చు, లేదా 6.25 అని కూడా అనొచ్చు కదా, 6.25% పర్ యానం అని కూడా అనొచ్చు. సో కాబట్టి మనకు ఎలా ఇచ్చినా చేయాలి, సాధారణ నెంబర్లు ఇచ్చినా చేయాలి, భిన్నాలు పూర్ణాంకాలు పాయింట్లలో ఇచ్చినా కూడా మనం చేసుకోగలగాలి. అంటే నీకు పూర్తి అవగాహన ఉంటేనే నువ్వు చేస్తావు, లేకపోతే చేయలేం మనం ఎవరమైనా కూడా. రైట్. ఇప్పుడు 6/1/4ను ఫస్ట్ మార్చేసుకుందాం మనం. సో 6/1/4 ఇక్కడ చూడండి, 100 ప్లస్ 6, ఇప్పుడు 100 ప్లస్ 10% అంటే 110/100 వేసామా లేదా చెప్పి ఇంతకుముందు మనం. అలాగే ఇక్కడ కూడా సేమ్. సో 100 ప్లస్ 6/1/4, 6/1/4 అంటే 6, దీన్ని ఎలా రాయొచ్చు, 106/1/4 అని రాసుకోవచ్చు కదా. ఈ 100కు 6 యాడ్ చేయి, 106/1/4. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే 4, ఇది 106 అంటే ఎంత, 424 ప్లస్ 1, సో 425/4 అనమాట దీని అర్థం. ఈ పర్సంటేజ్ కనుక క్యాన్సిల్ చేస్తే కిందికి 100 వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఎంత ప్రిన్సిపల్ ఎంత చెప్పాడు మనకు, 2,560. 2,560 ఇంటూ మనకి ఇందులో ఇది అంటే 106/1/4ను ఇలా రాస్తున్నాం డైరెక్ట్గా. 425/4/100 వేయాల్సిందే కదా, ఇంతకుముందు వేయలేదా, 110/100, 105/100 వేయలేదా. అట్లాగే ఇక్కడ డ్యూరేషన్ ఎంత చెప్పాడు మనకు, 2 సంవత్సరాలు చెప్పాడు. సో 2 ఇయర్స్ అన్నాడు. 2 ఇయర్స్ అంటే 2 టైమ్స్ వేస్తాం. సో 425/4 ఇంటూ 100 అనమాట. అంతేనా? రైట్. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. సో 25 ఇక్కడ ఇలా చేయొచ్చు అనమాట దీన్ని. ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్ అవుతుంది, ఇది పర్సంటేజ్ కట్ చేస్తే /100 అనమాట. ఇది ఇక్కడ వేస్తున్నాం అంతే. చూడండి అక్కడ ఇంకా మీరు కొట్టివేయగలిగితే 25 17 సార్లు, 25 4 సార్లు అంటే 17/16 అని కూడా వేయొచ్చు మీరు డైరెక్ట్గా వేయగలిగితే. అర్థమైందా? ఇదంతా అందులోకి వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు 25 17 సార్లు, 25 4 సార్లు. సో 25 17 సార్లు, 25 4 సార్లు. ఇప్పుడు ఏం మిగిలింది సార్ ఇక్కడ, 17 × 17, ఇది 16 × 16 అనమాట.
అంటే ఇక్కడ గమనించండి. సో 2560 ఇంటూ ఇది 17 స్క్వేర్ సార్ 2890 కింద ఇది 16 ఇది 16 ఇంటూ 16 ఎంత అవుతుంది ఇక్కడ 256 సో 256 వస్తుంది అంతేనా. సో 256 వస్తుంది. ఇది ఇక్కడ కట్ చేసుకుంటే 25 ఇది కట్ చేసుకుంటే మనకి ఇందులో ఇది 289 ఇది వేసుకుంటే ఇక్కడ 10 ఉంది, ఇది తీసుకుంటే 2890 అనేది అమౌంట్. నేను అడిగింది వడ్డీ కదా, ఇందులో నుంచి అసలు తీసేయండి. 2560 తీసేయి, ఇది ఎంత వస్తే అదే ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఇది 0, ఇది 3 సార్, ఇది 3, ఇది నీ ఆన్సర్. 330 రూపీస్ ఇస్తే ఆన్సర్ అనమాట. 330 అవునా. సో రైట్, ఇక్కడే కొట్టి వేసుకోవచ్చు మీరు, ఇంకా కొట్టి వేయదలుచుకుంటే 2560 ఇంటూ 17/16 కదా, ఇది 16 ఇది 16 టైమ్స్ సార్, ఇది 16 ఇది 10 టైమ్స్, ఇది 289 ఇంటూ 10 అంటే 2890. ఇందులో నుంచి 2560 తీసేయి, 330 రూపీస్ ఇస్తే ఆన్సర్ అనమాట. అవునా. సో రైట్, 4000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ వచ్చును? చక్రవడ్డీ. సో మనకి ఇందులో అర్ధ సంవత్సరం, ఇక్కడ వాళ్ళు అర్ధ సంవత్సరానికి గాను, చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను అనమాట. రైట్, ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నాడు, ఎందుకంటే దానికైతేనే అది సెట్ అవుతుంది మరి. సో రైట్, ఇక్కడ మనకి ఇందులో 4000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ అన్నాడు. ఇక్కడ ఒకసారి గమనించండి సార్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇందులో 10% పర్ యానం. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే సంవత్సరానికి 10% అనమాట. అదే అర్ధ సంవత్సరానికి తీసుకున్నారనుకోండి 10/2 అంటే 5% పర్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట. హాఫ్ ఇయర్. ఇప్పుడు నువ్వు 100 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే సార్ మా దాంట్లో సంవత్సరానికి 10 రూపాయలు ఇస్తాము అని అన్నాడు. మరి అర్ధ సంవత్సరానికి అయితే 5 రూపాయలు ఇస్తాడా లేదా చేయండి చెప్పండి. 3 నెలలకు అనుకోండి 2.5 ఇస్తాడా లేదా చెప్పండి. జనరల్ అనమాట. ఇది సంవత్సరానికైతే 10 రూపాయల వడ్డీ వస్తుంది, అర్ధ సంవత్సరానికైతే 5 రూపాయల వడ్డీ వస్తుంది అని మనం మార్చుకున్నాం. ఎందుకు సార్ ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు ఎందుకు మార్చుకున్నారంటే ఇక్కడ చక్రవడ్డీ అర్ధ సంవత్సరం, ఇది ప్రశ్నలో భాగము, ఇది ప్రింట్ మిస్ అయింది ఇక్కడ. అర్ధ సంవత్సరానికి గాను, సో చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను అంటే హాఫ్ ఇయర్కి మార్చుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి సార్, ప్రిన్సిపల్ ఎంత చెప్పాడు మనకు 4000. సో 4000 రూపాయలు ఇంటూ ఇక్కడ 5% అన్నాడు కదా, 100 + 5 అనమాట. సో 105/100, 100 + 5 అంటే 105/100. ఇది ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ అంటే ఇన్స్టాల్మెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పాం. ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని వస్తున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇన్స్టాల్మెంట్స్ చూసుకున్నట్లయితే మొత్తం డ్యూరేషన్ 1 ఇయర్ చెప్పాడు సార్, మొత్తం 1 సంవత్సరానికి అన్నాడు. చక్రవడ్డీ 1 సంవత్సరానికి అన్నాడు టోటల్ డ్యూరేషన్. సో 1 ఇయర్లో ఇక్కడ ఏంటిది హాఫ్ ఇయర్లీలు కదా, సో హాఫ్ ఇయర్లీ కిస్తులు ఎన్ని వస్తాయి? సో హాఫ్ ఇయర్లీ కిస్తులు ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ చూడండి, మనం ఒక ట్రాక్టర్ తీసుకున్నాం అనుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇయర్లీ కిస్తు కడతామని చెప్పేసి తెచ్చుకున్నాం. మొత్తం డ్యూరేషన్ ఇవాటికి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో అర్ధ సంవత్సరాలు అంటే హాఫ్ ఇయర్లీ కిస్తులు ఎన్ని కట్టుంటాం మనము? 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తామా లేదా చెప్పండి. కాబట్టి ఇది 2 టైమ్స్ వచ్చినప్పుడు దీన్ని 2 టైమ్స్ వేయాలని గుర్తుపెట్టుకోండి. 105/100. మరి ఇప్పటి వరకు చూడండి, మీరు 1 ఇయర్లీగా చేసుకున్నాం, ఇప్పుడు ఇయర్ కాదు హాఫ్ ఇయర్, కాబట్టి హాఫ్ ఇయర్లీలు 2 వస్తాయి అనమాట. హాఫ్ ఇయర్లీ 2 వస్తాయి కాబట్టి 2 సార్లు చేస్తాం. సో రైట్, కొట్టివేతలు మీకు కన్వీనియంట్. సో 5 21 సార్లు ఇది 20 సార్లు, 5 21 సారి ఇది 20 సార్లు. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసుకుందాం సార్. ఇది 2 ఇక్కడ 20 టైమ్స్, ఇంకో 2 ఉంది కదా 10 టైమ్స్. 21 స్క్వేర్ 441 ఇంటూ 10 అంటే 4410 అనేది అమౌంట్. నిన్ను అమౌంట్ అడిగాడా వడ్డీ అడిగాడా? సో చక్రవడ్డీ ఎంత వడ్డీ వచ్చును అన్నాడు, అంటే ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? అసలు తీసేసేయాలి. దీంట్లో నుంచి 4000 తీసేయి, అప్పుడు ఎంత అవుతుంది సార్? 410. సో 410 ఈస్ ఆన్సర్ అనమాట. సో 410 నీ ఆన్సర్ అవుతుంది. అవునా. సో రైట్, సంవత్సరానికి 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీ త్రైమాసికంకు గాను 9 మాసంలకు 8000 రూపాయలపై ఎంత వడ్డీ వచ్చును అన్నాడు. సో ఇక్కడ గమనించాలి, ఇక్కడ 20% పర్ యానం అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ చక్రవడ్డీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి త్రైమాసికం అన్నాడు, అంటే 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు ముందుగా అసలు వడ్డీని డిసైడ్ చేద్దాం. 3 నెలలకు ఎంత వడ్డీ పడుతుంది అనేది మనం డిసైడ్ చేద్దాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% పర్ యానం అన్నాడు సార్. అంటే దీని అర్థం ఏంటంటే సంవత్సరానికి 20 రూపాయలు వడ్డీ వస్తుంది. అదే హాఫ్ ఇయర్కి అనుకోండి
20/2 అన్నమాట. అంటే ఏమవుతుంది 10%. సో పర్ హాఫ్ ఇయర్ అన్నమాట, 10% పర్ హాఫ్ ఇయర్. నెక్స్ట్ ఇదే క్వార్టర్లీ అన్నాడు కదా, 3 నెలలు. 3 నెలలు త్రైమాసికం అంటే 3 నెలలు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటాం మనం. సో హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అంటే 3 నెలల పరీక్షలు అంటే 1/4. సో మనకు బై 4 తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% పర్ క్వార్టర్ అన్నమాట. 5% పర్ క్వార్టర్ అవుతుంది, అవునా? ఇది ఇయర్లీ, ఇది హాఫ్ ఇయర్లీ, ఇది క్వార్టర్లీ అవుతుంది అనమాట. 5% పర్ క్వార్టర్లీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టాల్మెంట్స్ లెక్క చేసుకుందాం, లేదా ఒకసారి ఇక్కడ వేసుకుందాం. 8,000 రూపాయలు కదా నీ ప్రిన్సిపల్. సో 100 + 5 అంటే 105/100. ఇది ఫస్ట్ క్వార్టర్. ఇప్పుడు చూడండి సార్, ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని వస్తున్నాయో మనం ఒకసారి గమనించినట్లయితే టోటల్ డ్యూరేషన్ ఎంత చెప్పాడు మనకు? 9 మాసాలు చెప్పాడు. ఈ 9 మాసాలలో మనం ఎన్ని కిస్తులు చెల్లించుంటామో చూడాలి. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఇన్స్టాల్మెంటే అనుకోండి, ఇన్స్టాల్మెంట్ అనుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా? సో 9 ఇవి ఎన్నిసార్లు తీసుకోవాలనేది ఇక్కడ డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ 9 నెలల్లో 3 మంత్స్కి ఒకసారి అంటే 3 నెలలకు ఒకసారి అంటే క్వార్టర్లీకి ఒక ఇన్స్టాల్మెంట్ కడితే ఎన్ని క్వార్టర్లీలు వచ్చుంటే చెప్పండి? 3 నెలల్లో 3 టైమ్స్ వస్తాయి. కాబట్టి 3 టైమ్స్ దాన్ని వేసుకోవాలన్నమాట. 105/100 ఫస్ట్ ఇయర్, 105/100 సెకండ్ ఇయర్, అండ్ 105/100 థర్డ్ ఇయర్ కాదు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనమాట. కొట్టివేతలు కన్వీనియంట్. సో 5 చేత కొట్టివేస్తున్నాను. 21 టైమ్స్ బై 20, ఇది 21/20, ఇది 21/20, ఇది 3 zeros 1 2 3 1 2 3, ఇది 2 క్యూబ్గా సార్ 8, ఈ 8 క్యాన్సల్. నెక్స్ట్ 21 క్యూబ్ ఎంత అవుతుంది మనకు? 9,261. 9,261 అనేది అమౌంట్. నేను అడుగుతున్నది ఏమన్నాడు? వడ్డీ అన్నాడు. కాబట్టి దీంట్లో అసలు తీసేయాలి. అసలు ఎక్కడుంది సార్? ఇది 8,000 తీసేయండి దీంట్లో నుంచి. 8,000 తీసేస్తే 1261 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 1261 నీ ఆన్సర్ అవుతుంది. సో నెంబర్ 3 ఈజ్ ద ఆన్సర్, 1261. అవునా? రైట్. ఒక బ్యాంకు వారు సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి గాను తమ వద్ద డిపాజిట్ చేసిన వాటిపైన వడ్డీ చెల్లించుచున్నట్టు ప్రకటించండి. ఒక వ్యక్తి 4,000 రూపాయల చొప్పున 1 జనవరి తేదీన మరియు 1 జూలై తేదీన డిపాజిట్ చేశాను. అయినా మొత్తం ఒక సంవత్సరానికి అతడికి వచ్చే వడ్డీ ఎంత సార్ అని అడిగాడు. వడ్డీ ఎంత అన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మనకు 10% పర్ యానం అన్నాడు. కానీ చక్రవడ్డీ అంట ఎంత క్యాలిక్యులేట్ చేస్తారంట? సో హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నారని చెప్పాడు. సో మనకి ఇందులో ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు? జనవరి 1 రోజు 4,000 డిపాజిట్ చేశాడు. మళ్ళీ ఎప్పుడు చేశాడు? జూలై 1 రోజు 4,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అనమాట. రైట్. ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఫస్ట్ చేసిన దాని మీద అంటే ఇక్కడ రెండు 4,000 డిపాజిట్ చేశాడు. ఫస్ట్ 4,000 చేశాడు, తర్వాత 4,000 చేశాడు అనమాట. సో ఫస్ట్ డిపాజిట్ చేసిన 4,000 రూపాయల మీద ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్లీకి వచ్చేసి 10% అన్నప్పుడు, పర్ యానం అన్నప్పుడు, హాఫ్ ఇయర్కి వచ్చేసి ఏమవుతుంది? 10/2 అనగా 5% పర్ హాఫ్ ఇయర్ అనమాట. 5% పర్ హాఫ్ ఇయర్. సో కాబట్టి ఈ ఫస్ట్ జనవరికి డిపాజిట్ చేసిన 4,000 రూపాయల మీద 105/100 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది కదా. 2 రావా? జనవరి 1కు చేస్తే 2 వస్తాయి కదా 1 ఇయర్ మొత్తానికి. సో కాబట్టి 2 టైమ్స్ వేసాం. ఇది ఫస్ట్ దాని మీద. సెకండ్ డిపాజిట్ చేసిన 4,000 రూపాయల మీద ఎప్పుడు డిపాజిట్ చేశాడు? జూలై 1కు చేశాడు. దీనికి 6 నెలలే వస్తుంది. కాబట్టి ఒకటే కిస్తు వస్తుంది దీనికి, 105/100 అనమాట. ఇందులో అమౌంట్ ఎంత వస్తుంది? ఇందులో అమౌంట్ వస్తుంది 2 4,000 రూపాయలు. ఇది వేరే, ఇది వేరే. 2 లెక్కలు ఇప్పుడు ఒకటే దాంట్లో కల్పించాడు మనకు. 5 21 సార్లు 20, 5 21 20, సేమ్ 5 21 టైమ్స్ 20 అనమాట. ఇది 20 × 20 400, ఇది కట్ చేసుకుంటే 10 వస్తుంది. కొట్టివేతలు మీ ఇష్టం, ఇలానే చేయాలని ఏం లేదు. ఇది 441 × 10 అంటే 4410. దీంట్లో మనం ప్రిన్సిపల్ తీసేయాలి కదా. సో 4,000 తీసేస్తే 410 అనేది ఫస్ట్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ 410. సో ఫస్ట్ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 410. ఆ సెకండ్ దాని మీద ఒకసారి చూసుకుంటే ఇది 20, ఇది 20 టైమ్స్ అంటే 200. ఇది ఒకసారి మనం మల్టిప్లై చేసుకుంటే సో 420 వస్తుంది సార్. సో 21 × 200 అంటే 4,200. ఇందులో ప్రిన్సిపల్ తీసేయాలి కదా మళ్ళీ 4,000. ఇందులో 200 వడ్డీ వస్తుంది. ఇది సెకండ్ దాని మీద వచ్చిన వడ్డీ, ఇది ఫస్ట్ దాని మీద వచ్చిన వడ్డీ.
ఈ రెండు కలిపితే 410 ప్లస్ 200 ఎంత అవుతుంది? 610. 610 మన ఆన్సర్ అవుతుంది. 610 ఈజ్ ద ఆన్సర్. అది ఇది రెండు అంటే ఇక్కడ రెండు డిపాజిట్లు చేస్తాం. ఇది 1 జనవరిది, ఇది 1 జనవరిది, ఇదేమో 1 జూలైది, ఇది 1 జూలైది అనమాట. అది 410, ఇది 200 అవుతుంది అనమాట. అవునా? రైట్. నెక్స్ట్ 10,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి గాను 2.5 సంవత్సరాలకు ఎంత చక్రవడ్డీ వస్తుంది అని అన్నాడు. ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు. మనకి ఇంతకుముందు డైరెక్ట్గా అన్ని ఫేర్గా ఇచ్చాడు కదా, ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చినా చేయొచ్చు, మనం డేస్ ఇచ్చినా చేయొచ్చు, మంత్స్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు అనమాట. కాన్సెప్ట్ మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే. సో రైట్, ఇక్కడ మనకి ఇందులో టైం చూడండి సార్, టైం వచ్చేసి 2.5 years అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కాంపౌండెడ్ ఏంటిది? సో మన చక్రవడ్డీ సంవత్సరానికి గాను అన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలలో ఇయర్లీ కాంపౌండెడ్ అంటే ఎన్ని కిస్తులు కట్టుంటావు నువ్వు? ఇక్కడ ఇయర్లీ ఒకటి వచ్చి ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఇయర్లీ ఒకటి వచ్చి ఉంటుంది, ఇక్కడ మాత్రం హాఫ్ ఇయర్ వచ్చి ఉంటుంది, సగం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు మనకు? 20% పర్ యానం చెప్పాడు కదా. 20% పర్ యానం అన్నప్పుడు దీని మీద ఫుల్ వడ్డీ వస్తుందండి. ఇక్కడ 20% ఇయర్ కాబట్టి, ఇది కూడా ఇయర్కు 20% వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇయర్ కాబట్టి హాఫ్ ఇంటూ 20 అంటే ఇది 10% వస్తుంది. కరెక్టేనా? చూడండి ఒకసారి. ఇది ఇయర్ కాబట్టి 20 ఫుల్ వేసాం, ఇది ఇయర్ కాబట్టి ఫుల్ వేసాం, ఇది హాఫ్ ఇయరే కాబట్టి హాఫ్ ఇయర్కు రేటు 10 అవుతుందా కాదా? సో 10 వస్తుంది. సో కాబట్టి ఇది మనకు 20, 20, 10 అనమాట. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 10,000 ఇంటూ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 120/100, సెకండ్ ఇయర్ వచ్చేసి 120/100. సో థర్డ్ ఇయర్ కాదు, థర్డ్ రిమైనింగ్ వచ్చేసి హాఫ్ ఇయర్కు వచ్చేసి 110/100 అనమాట. అర్థమైందా? ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది పైన హాఫ్ ఇయర్ది రేట్ అనమాట. 3 వేసాం అక్కడ, 3 కిస్తులు, 2 కిస్తుల మీద ఒక అర్ధ భాగం అనమాట. రైట్, ఇప్పుడు కొట్టి వేసుకోండి. 20 ఇది 6 times 5 times, 20 ఇది 6 times 5 times, ఇది 0, ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో కొట్టివేతలు కన్వీనియంట్, ఇలానే చేయాలని ఏం లేదు. సో ఇక్కడ ఇది మనకిందులో 5 ఇది 200 times, నెక్స్ట్ 5 ఇది 40 times. అవునా? సో రైట్, ఇది 40 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 11 మల్టిప్లై చేసి అమౌంట్ మనం అంటే అమౌంట్ల నుంచి ప్రిన్సిపల్ అసలు తీసేసేయండి, 10,000 తీసేయండి, మీకు ఇందులో ఏదో ఒకటి మనకు ఆన్సర్ వస్తుంది. చూసుకోండి ఇందులో. ఇప్పుడు ఏంటిది? 40 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 11 మిగిలింది కదా, అదే కదా మిగిలింది. దీంట్లో అమౌంట్ వస్తుంది ఇది, ఇందులో నుంచి ఈ 10,000 తీసేయండి, తీసేస్తే ఇది ఆన్సర్ అనమాట. రైట్, మీరు ట్రై చేయండి, అది అంటే ప్రాక్టీస్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుందని చేసాం. అవునా? సో రైట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనము వీటికి ఎలా అనేది చూసుకున్నాం మనం. సో నెక్స్ట్ మనకు దీంట్లో దీని కంటిన్యూషన్ భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.